రకాలు ఉంటాయి. ఎర్ర బచ్చలి, పచ్చ బచ్చలి అంటారు, 2 రకాలు దొరుకుతాయి. ఇంకా ఆకులు ఇవన్నీ ఈవినింగ్ అయిపోయింది కదా, కొంచెం మళ్ళీ ఫ్రెష్గా ఐటమ్స్ వస్తాయి. ఓకే, ఇవి చూడండి తోటకూరలు. ఇదేందో అంటే ఇది కొత్తిమీర, ఇది చెప్పండి అండి. తోటకూర, ఇది పాలాకు, ఇది చకోతి ఆకు అంటారు అనమాట. ఇది ఎర్రగా ఉండేది, ఇది రాజగిరి పల్లె అంట. చూడండి రకరకాలు అనమాట. ఇది అంటే చూడండి సబ్బెక్కి. సో వీటిని ఏం చేస్తారంటే ఇక్కడ ఈ మల్టిపుల్ ఆకులన్నీ, వెరైటీ ఆకులన్నీ వేసేసి వాటర్ వేసేసి బాగా ఉడికిచ్చి దాంట్లో కొంచెం గ్రీన్ చిల్లీ అంతా వేసేసి లైట్గా ఉప్పేసి అది సంగటి అంటారు కదా, సంగట్లో అంతా వేసుకొని తింటారనమాట. భలే ఉంటుంది అసలు, మంచి హెల్త్ స్టఫ్. టేస్ట్ అనుకుంటే కుదరదు మనకు. చూడండి అన్నీ ఇంత బాగున్నాయి. చూడండి వెజిటబుల్స్. ఓకే, సో ఇది మన మార్కెట్. అసలు పండుగ రోజు వస్తే ఈ వీడియో తీయడానికి కూడా కుదరదు మనకు. తర్వాత చూడండి తమలపాకును కూడా జాగ్రత్తగా వాడితే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి తమలపాకు వల్ల. అది వాడే పద్ధతి తెలియాలి మనకు, అంతే. చూడండి. ఓకే, ఇంకా బ్యాక్ సైడ్ అటు సైడ్ ఇంకా ఉంది మార్కెట్. అక్కడ ఈ టెంకాయలు కూడా దొరుకుతాయి, టెంకాయలు ఇంకా వేరే ఐటమ్స్ కూడా దొరుకుతాయి. ఏం పెద్దమ్మా బాగున్నావా? వీడియోలు వస్తూ ఉన్నావు నువ్వు. చూడండి ఎన్ని రకాల. చూడండి ఈమె వ్యాపారం వచ్చేసి, ఆంటీ వ్యాపారం వచ్చేసి ఓన్లీ ఇదే. పొద్దున్నే పూజ చేసుకొని వస్తుంది మంచిగా, ఇంత పెద్ద బొట్టు పెట్టుకొని, చూడండి పెద్ద బొట్టు పెట్టుకొని వస్తుంది. ప్రశాంతంగా కూర్చొని బిజినెస్ చేసుకుంటూ ఉంటుంది. ఒకదాన్ని నమ్ముకోవాలంటారు, ఒకటే ధర్మము, ఒకటే పద్ధతి, దాన్ని నమ్ముకోవాలి ఏదైనా కూడా. చూడండి చూసారా ఎన్ని పండ్ల రకాలు వచ్చేసి. ఒకప్పుడు చిన్న పండ్లు వచ్చాయి, ఇంత సైజు చిన్నగా ఇంతే ఉండేది, గోలుగుండలాగా ఉండేది. అవి చాలా పులుపు, చెట్టుకు అట్లా తుంచుకొని వచ్చి కిలో ఇంత, హాఫ్ కిలో ఇంత అని అమ్మేవాళ్ళు పల్లెటూళ్ళల్లో. ఇప్పుడు అన్నీ మారిపోయినాయి, మీరు మారిపోయారు, పరిస్థితులు మారిపోయాయి, పండ్లు మారిపోయాయి, పలహారాలు మారిపోయాయి, అన్నీ మారిపోయినాయి. మనమంతా అట్లే ఉన్నామా? ఇక్కడ నిమ్మకాయలు ఇటువంటి ఓన్లీ లెమన్ ఐటమ్స్. ఓకే, ఇంకా బయటకు వస్తున్నాం మనము. రోడ్డు ఇందాక పైనుంచి చూసాము, ఇప్పుడు కింది నుంచి చూస్తే చూడండి. చూసారా? ఇక్కడ చూస్తే ఫ్లవర్స్ చూడండి. మల్లెపూల కాలం వచ్చింది కాబట్టి మల్లెపూలు కూడా వచ్చేసాయి. మల్లెపూలు ఎంత ఇంపార్టెంటో సమ్మర్లో పెళ్ళిళ్ళకంతా మీకు తెలియదు లేదు. అందుకే ఆ డిమాండ్ అట్లే ఉంటుంది, అది వచ్చేది కూడా సీజన్ అట్లే ఉంటుంది, పెళ్ళిళ్ళు కూడా అప్పుడే అవుతుంటాయి. ఓకే, చూస్తే చూడండి పూలు అయితే అసలు చెప్పడానికి లేదు. అసలు పూలు చూడండి ఎన్ని రకాల పూలు ఉంటాయో బయట మాత్రం. ఇది వచ్చేసి తులసి ఆకు, తులసితో దండలాగా చేశారన్నమాట. ఇది వచ్చేసి తామర పుష్పం కదమ్మా, ఇది తామర పుష్పం. చూసారా మొగ్గ, అది కసి మొగ్గ, రేపటి కొంచెం ఇచ్చుకుంటుంది. తీసుకుపోయి ఆడ విష్ణుమూర్తి పాదాల దగ్గర పెడితే చాలా, లక్ష్మీదేవి తల్లి దగ్గర పెడితే చాలు, మీ పాపాలన్నీ పోతాయి. చూడండి అన్న ఇదేమంటారు అన్న, ఇదమ్మా ఇదేమి గరిక. ఇది మన వినాయక చవితి అప్పుడు అందు జనరల్గా టెంపుల్ దగ్గర, దేవుడి దగ్గర పెడుతుంటారు గరిక అనేది, గ్రీన్స్. ఓకే, ఇక్కడ కర్బూజ పండ్లు అంటారు. ఇది మస్క్ మెలన్. దీని యొక్క హెల్త్ బెనిఫిట్స్ అంతా ఇంత కాదు. ఇది ఆంధ్రాలో దొరుకుతాయి, రాయలసీమలో ఎక్కువగా దొరుకుతుంటాయి ఇవి. ఓకే, వస్తానా రేపు వస్తానా, ఓన్లీ వీడియో తీస్తున్నాము ఇప్పుడు మా వాళ్ళకి. ఇటువంటి ఫ్లవర్స్, కర్బూజకాయ అనేది మస్క్ మెలన్ దాన్ని అంటారు. చాలా బాగుంటుంది అది. దాంట్లో ప్రతి దాంట్లో వెరైటీస్. ఇండియాలో ఎన్ని రకాల వెరైటీస్ మనుషులు ఉన్నారో అదేవిధంగా ప్రతి దాంట్లో, ప్రతి డిపార్ట్మెంట్లో కూడా వెరైటీస్. అరటి పండ్లు చూడండి ఎన్ని రకాలు. చూడండి పెద్దవి, చిన్నవి. చూడండి మ్యాంగోస్ వచ్చినాయి. ఇది వచ్చేసి పనసపండు అనమాట. చూడండి పనసపండు ఒకటి తీసుకుంటే 3-4 ఫ్యామిలీలు తినవచ్చు అనమాట. ఇది వచ్చేసి బంగినపల్లి మామిడి పండ్లు, ఇది పొమోగ్రానేటు, సపోటా, పొమోగ్రానేట్ని దానిమ్మ పండు అనమాట. పోదాం అటు చూస్తాం. చూస్తే ఇక్కడ ద్రాక్ష పండ్ల వెరైటీస్ చూస్తే ఇది సీడ్లెస్ ద్రాక్ష అనమాట. ఇది సీడ్లెస్, ఇది సీడ్ ఉంటుంది, పుల్లగా ఉంటుంది. ఇది మామూలుగా ఇది ఇంతకుముందు మనకు తెలిసినదే. ఇప్పుడు సీడ్లెస్ అనేది ఇప్పుడు కొత్తగా వస్తూ ఉంది. ఓకే, చూడండి నల్ల ద్రాక్ష. అమ్మా నల్ల ద్రాక్ష ఉందమ్మా, చిన్నవి రావడం లేదా ఇప్పుడు? అది అవునా? ఓకే సారీ. ఇది చూడండి, ఇది బ్రోకోలీ ఎట్లా చేసి పెట్టారు చూడండి. బ్రోకోలీ ప్యాకెట్ లాగా డస్ట్ పడుతుంది రోడ్డు మీద, అట్లా ప్యాకెట్ చేసి పెడతారు. ఒక ఫ్లవర్ ఇంత అని అమ్ముతారు అనమాట. ఇది వచ్చేసి మొక్కజొన్న రెడీమేడ్, అంతా ఏం లేదు. ఇది వచ్చేసి మొక్కజొన్న వచ్చేసి
అంటే వలచకుండా స్కిన్లో అవుట్ సైడ్ ఉన్న కవర్ తీయకుండా ఉన్నప్పుడు ఇది కవర్ తీసిన తర్వాత ఇట్లుంటుంది అన్నమాట. ఓకే చూడండి, మనం ఇందాక ఈ బ్రిడ్జి పైన నుంచి వచ్చాము. యాక్చువల్గా బాగా మంచిగా హెల్తీగా ఇట్లా వచ్చామన్నమాట. ఆ బ్రిడ్జి పై నుంచి అటు సైడ్ నుంచి ఇటు సైడ్ రావడం జరిగింది. ఇంకా ఫ్రూట్స్ వచ్చేసి చూడండి, ఫ్రూట్స్ అన్నీ మన మార్కెట్ చూపిస్తున్నా వాళ్ళకి. ఇది మా ఫ్రూట్స్ది, ఇది కూడా మంచి పెద్ద షాప్. ఇక్కడ అన్ని ఫ్రూట్స్ దొరుకుతాయి మనకు, ఎన్ని రకాలు కావాలంటే దొరుకుతాయి. అంటే ఇంకోటి ఏంటంటే 10 రకాలు దొరికినా కూడా ఇక్కడ ఏది ఎక్కువ వాడుతుంటారు అనే దాన్ని బట్టి కూడా ఇప్పుడు యాపిల్స్ ఉన్నాయి. యాపిల్స్లో 100 రకాల యాపిల్స్ ఉన్నాయో ఇంకా ఎక్కువ ఉన్నాయో వరల్డ్లో అయితే. ఓకే, ఇండియాలోనే ఎన్ని రకాలో దొరుకుతాయి మనకు, కానీ ఇక్కడ ఏవి ఎక్కువగా కొంటుంటారు అనే దాన్ని బట్టి చూడండి. ఇదొక ఐటము, ఇది వచ్చేసి ఆరెంజెస్ చూడండి. అన్న ఇదేమన్నా ఇది పియర్స్ కదా, ఇది ఒకసారి చేతికినా ఇది ఈ ఫ్రూట్ చేతికి ఓకే అట్లా చూపిద్దాం. ఇది పియర్స్ అనమాట. హెల్త్ బెనిఫిట్స్ కొన్ని రుచిగా లేని ఉంటాయి పదార్థాలు, వెజిటబుల్స్ అయినా ఫ్రూట్స్ అయినా కొంచెం రుచి అటు ఇటుగా ఉంటాయి. కానీ హెల్త్కి ఏదైనా తినగా అనగా రాగం అతిశే ఇల్లు తినగా రుచులు కూడా అంతే బాగుంటాయి అన్నమాట. చూడండి ఎంత అసలు సూపర్ ఉంటుంది ఇది. అసలు తినేది అలవాటు చేసుకోవాలమ్మా మనము. ఇది వచ్చేసి పైనాపిల్. ఓకే, పైనాపిల్ చూడండి, ఇంకా వెరైటీస్ ఎన్ని ఉన్నాయి అంకుల్ దగ్గర, అన్ని వెరైటీస్. యాపిల్ వెరైటీస్, గ్రీన్ యాపిల్, అదిగో గ్రీన్ యాపిల్, అది గ్రీన్ యాపిల్ గ్రీన్గా ఉండేది. ఓకే అన్న ఇదేనా, ఇది ఫ్రూట్ చెప్పలేదు, దీని పేరు ఏదో ఉంది, ఊటీ యాపిల్. మెత్తగా ఉంటుంది, ఒకసారి చేతికిన్నా. ప్లమ్స్ అంటారు వీటిని, ప్లమ్స్ అంటారు. ఏం అవసరం లేదు, చాలా ప్లమ్స్ అంటారు. మెత్తగా ఉంటుంది, కొంచెం పుల్లగా, కొంచెం స్వీట్గా ఉంటుంది. తర్వాత ఇక్కడ చూస్తే చూడండి కివీ ఫ్రూట్ ఉంది. తర్వాత అన్ని వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్, మ్యాంగోస్ చూడండి ఎన్ని రకాలు వచ్చాయి ఇక్కడ చూడండి. ఒక్కొక్క దాని గురించి మనం వివరిస్తాం తర్వాత. చూడండి, ఆహాహా, ఇవి లేవు అనకూడదు అన్న. అదేం ఫ్రూట్ అన్నది, డ్రాగన్ ఫ్రూట్ కదా, దానిమ్మ పండు. ఓకే, డ్రాగన్ ఫ్రూట్ చూసారా, అసలు డ్రాగన్ ఫ్రూట్ భయంకరంగా ఉంటుంది అది చూడండి, డ్రాగన్ ఫ్రూట్. ఓకే, అది డ్రాగన్ ఫ్రూట్. వీటి యొక్క హెల్త్, ఇది వచ్చేసి మొసంబి అంటారు, మనకెళ్ళి గజ్జినిమ్మ అని లేకపోతే చీనికాయ అంటారు. ఓకే, ఆంధ్రాలో. ఇది వచ్చేసి రెండో రకము వాటర్ మెలన్ అన్నమాట. ఇటు సైడ్ ఇక్కడ కోల్డ్ ప్లేస్ కాబట్టి ఇక్కడ కొంచెము ఇట్లా గ్రీన్గా ఉండేటువంటి వాటర్ మెలన్ దొరుకుతుంది. ఆంధ్ర నుంచి వచ్చేవి వేరే ఉన్నాయి, వాటర్ మెలన్ పెద్దగా సైజు ఉంటాయి. ఇంకా వేరే ప్లేసెస్ కూడా వాటర్ మెలన్ మంచిగా దొరుకుతాయి అన్నమాట. వాటర్ మెలన్ ఎప్పుడు కూడా రౌండ్గా ఉండి వాటిపైన సారలు కొంచెము మ్యాప్స్ లాగా ఉంటాయి. అవి తింటే చాలా మంచిది, రసం కూడా ఎక్కువ వస్తుంది, సూపు, అది జ్యూస్. చూడండి, ఇది వైట్ది, ఈ ఫ్లవర్ ఉంది చూసారా, ఎంత కాస్ట్ తెలుసా ఇది. ఆమె అంటుంది అన్నీ ఒకటే రేట్ అంటారు, అంతే. చిన్న లేదు, పెద్ద లేదు, కలర్ లేదు, కవరింగ్ లేదు, అంతా ఒకటే రేటు చెప్తుంది ఆమె, అంతే. ఇంత 50 రూపీస్కి మినిమం లేకుండా ఇవ్వదు, దట్స్ ఆల్. ఇంకా చూడండి, ఇది బస్ స్టాప్ లాగా పెడితే ఇది మార్కెట్ లాగా అయిపోయింది లాస్ట్కు. చూడండి, బస్సులు ఇంతకుముందు ఇక్కడ నుంచి ఆగి కొంచెం ఎక్స్టెన్షన్ చేశారనుకోండి, అక్కడ నుంచి ఇక్కడికి కొంచెం స్కిప్ చేశారు, ఎక్స్టెన్షన్ అయింది, దానివల్ల కొంచెం బాగుంది. ఇక్కడ చూస్తే ఇది చూడండి, ఆరోగ్యం ఆయిల్ అనమాట. ఇది దీపం ఆయిల్ అని తర్వాత అట్లంతా చేస్తూ ఉంటారు. ఇక్కడంతా మనం అన్ని ఈయన దగ్గర ఊదుబత్తులు, ఆ టెంపుల్కి సంబంధించినటువంటి పూజకు సంబంధించినటువంటివి అన్నీ ఉన్నాయన్నమాట అంకుల్ దగ్గర. ఓకే, జామకాయలు, ఇదిగోండి జామకాయ యొక్క హెల్త్ బెనిఫిట్స్ చూస్తే మీకు ఎట్లా ఉంటాయి తెలుసా. జామకాయల హెల్త్ బెనిఫిట్స్ భయంకరంగా ఉంటాయి. అమ్మ బాగున్నావమ్మా, ఇక్కడ చూడు ఈమె సెంటర్లో కూర్చొని ఎంత బాగా వెరైటీస్ అన్ని ఆకుకూరలు అమ్ముతూ ఉంది. ఇక్కడే మేము కూడా తీసుకుంటూ ఉంటాము. సో ఎన్ని రకాల, మీకు కనీసం అంటే 20-30 రకాల గ్రీన్ లీఫ్ ఐటమ్స్ మనకు ఉన్నాయన్నమాట ఇక్కడ వెరైటీస్. చూడండి, కొత్తిమీరతో సహా. అక్కడ వచ్చేసి పూల చెట్లకు సంబంధించింది. అక్కడ బస్సు, అవుట్ స్టేషన్ బస్సు వెళ్తూ ఉంది, చూడొచ్చు మనము. ఆ బస్సు గురించి కూడా, బస్సు టెక్నాలజీ ఏందో కూడా మనం వివరించబోతున్నాము, చెప్తాం. అన్నిటికి కూడా అన్ని డీటెయిల్స్ వస్తాయి మీకు. ఇది సిటీ అనమాట, మెయిన్ రోడ్డు. ఓకే, చూడండి. ఓకే, బస్సు ఉంది. మనము ఫ్యూచర్లో, నియర్ ఫ్యూచర్ వీడియోస్లో మనం చేయబోయేవి చాలా ఉన్నాయి. ఇంకా చూడండి,
అనమాట మార్కెట్. ఇక ఈ వీడియో ఎండ్ చేద్దాము. మీ బిఎల్ ఎన్సైక్లోపీడియా. కలుసుకుందాం మళ్ళీ.